మొదటి టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుండి నిన్నటి వరకు ఏ దిల్ హై ముష్కిల్ సినిమా గురించి రకరకాల కామెంట్స్. ఎంతసేపు ఐష్ హాట్నెస్ తో మతిపోగొట్టేసింది, రణబీర్ తో రొమాన్స్ ఎరగదీసింది అనేవి హైలైట్స్ గా ప్రొజెక్ట్ చేశారు. కానీ సినిమా మాత్రం క్వైట్ ఆపోజిట్ గా అదిరిపోయే ఫీల్ తో తెరకెక్కింది. చాలా పాత కథని మెయిన్ ఎలిమెంట్ గా తీసుకుని ఇంచ్ బై ఇంచ్ తన మార్క్ తో చాలా కొత్తగా తీర్చిదిద్దాడు కరణ్ జోహార్. సినిమాలో ఎమోషన్ ముందు మిగిలిన ఎలిమెంట్స్ ఏవీ నిలబడలేదు. ట్రైలర్ కి భిన్నంగా అనుష్క శర్మ క్యారెక్టర్ ను గ్లామర్ కమ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా తీర్చిదిద్దిన కరణ్ ఐష్ క్యారెక్టర్ ని మాత్రం పొయిటిక్ గా ప్రజెంట్ చేశాడు. అద్భుతమైన మెలో డ్రామాగా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను మలిచాడు. ఈ సినిమాను బచ్చన్ ఫ్యామిలీకి తన షోకి స్పెషల్ షో వేసి చూపించి తను ఎందుకు ఈ సినిమా చేసిందో రిలీజ్ అయ్యేలా చేసింది ఈ మాజీ మిస్ వరల్డ్. ఎనీహౌ ఒక్క సినిమాతోనే ఐష్ ఈజ్ బ్యాక్, కరణ్ ఈజ్ బ్యాక్, రణబీర్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. నమస్కారం. ఎన్ని ఫస్ట్ లుక్స్ వంశీ గారు. రే తేజ్, యు ఆర్ వెరీ వెరీ లక్కీ. ఇంత డిఫరెంట్గా ఇంత న్యూ లుక్ ఒక కాప్ మీద ఎప్పుడు నేను చూడలేదు. నిజంగా యు ఆర్ లక్కీ ఆర్టిస్ట్. ఇంత ఎర్లీ స్టేజ్లో వంశీ గారి ఫ్రెండ్స్లో నువ్వు కనిపించావు.